బక్రీద్ పండుగకు సమయం దగ్గర పడుతుంది. ఈ సందర్భంగా గోవులను వధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మరోపక్క 14 సంవత్సరాల కన్నా చిన్న ఆవులను, ఎద్దులను కబేలాలకు తరలించకూడదని చట్టం చెబుతుంది. అయినా గోవధ ఆగడం లేదు. చట్టాలు మాటలకే కానీ చేతల్లో చూపలేదన్న విమర్శలున్నాయి. ఆరోపణ బక్రీద్ సందర్భంగా గోవులను చంపకుండా కాపాడాలంటూ విహెచ్పి ఉద్యమానికి పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ ఆపరేషన్ గోమాత చేపట్టింది విశ్వ హిందూ పరిషత్. పోలీసులు చెబుతున్నట్టు కఠిన చర్యలు తీసుకుంటే ఆవులు హైదరాబాద్లోకి ఎలా వచ్చాయని వారు ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించి గోవులను స్మగ్లింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విహెచ్పి డిమాండ్ చేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సందీప్, బక్రీద్ పండుగకు గోవులను వధించకుండా విహెచ్పి అయితే విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా హిందూ సంఘాల నాయకులు అయితే ఈ రోజు గట్టి పిలుపుని ఇవ్వడం జరిగింది. గో సంరక్షణకు సంబంధించి ఆపరేషన్ గోమాతకు అయితే విహెచ్పి అయితే ఈ రోజు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సంఘాల నాయకులు అదేవిధంగా గో సంరక్షణలు, గో ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు 9 గంటల వరకు కూడా కోటిలో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంకి చేరుకొని భారీ ఎత్తున చేరుకొని గోవధ నుంచి గోమాతను రక్షించాలని చెప్పేసి అయితే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే బక్రీద్ సమీపిస్తున్న వేళ ఇతర ఏదైతే రూరల్ జిల్లాల నుంచి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా గోవులను అయితే తీసుకొచ్చి అయితే పాత బస్తీలో కొన్ని ప్రదేశాలలో అయితే డంప్ చేయడం జరిగింది, అంటే ఉంచడం జరిగింది. అక్రమంగా తీసుకొచ్చి అయితే ఉంచడం జరిగింది. వాటిని వధించడానికి గోమాతను వధించడానికి అయితే అన్ని రకాలుగా అయితే లోపల అయితే ఏర్పాట్లు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పేసి విహెచ్పి నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రతిసారి జరుగుతున్నటువంటి తదంగం కాబట్టి ఈసారి మాత్రం గట్టిగా ఈ నిర్ణయం తీసుకున్నాము. గో సంరక్షణ చట్టం ప్రకారం మేమందరం కూడా గోమాతని, హిందువులు అనేవారు గోమాతను ఒక లక్ష్మీదేవిగా పూజించడం జరుగుతుంది. మాకు లక్ష్మీదేవితో సమానం కాబట్టి మా లక్ష్మీదేవిని అంటే మా దేవతగా పూజించినటువంటి గోవులని అదేవిధంగా ఎద్దులను మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా పేద ఉంది. అయినప్పటికీ కొంతమంది అధికారులు అదేవిధంగా కొంతమంది మమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మేము చట్టానికి వ్యతిరేకంగా పనిచేయట్లేము. గో సంరక్షణ చట్టం ఏదైతే ఉందో 1977 గో సంరక్షణ చట్టం ప్రకారం ఎక్కడి నుంచైనా ఆవులని 14 సంవత్సరాలకు లోపల ఉన్నటువంటి ఆవులని తరలించడం అనేది ఖచ్చితంగా ఇది కఠినమైన శిక్షకు అర్హులు. ఖచ్చితంగా వారిపై శిక్ష పడే ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంలోనే రాసింది. 1977 చట్టం ప్రకారం గోవులను తరలించిన, గోమాతని శిక్షించిన, అదేవిధంగా గాయాలు వచ్చేటట్టు చేసిన, అక్రమంగా బంధించి డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా ఎక్కడికైనా తీసుకెళ్లినా కూడా చట్ట ప్రకారంగా వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ మేము కొంతమంది పోలీసులకు అధికారులకు చెప్పినప్పటికీ వారు కనీసం పట్టించుకోవట్లేరు. మరి పైన ఎవరైతే సమాచారం ఇస్తారో మీకేం సంబంధం అంటూ మమ్మల్ని ప్రశ్నించి మాపై దాడులకు దిగడానికి అదేవిధంగా మాపై కేసులు నమోదు చేయడానికి కొంతమంది అధికారులు ప్రయత్నం చేస్తున్నారైతే విహెచ్పి నాయకులు అదేవిధంగా గో ప్రేమికులు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. బక్రీద్ వేళ ఇంతటి విశ్వ హిందూ పరిషత్ ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడము, 9 గంటల వరకు కోటిలో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయానికి భారీ ఎత్తున అయితే కార్యకర్తలు చేరుకుంటున్నారనే కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా పాత బస్తీలో బక్రీద్ కోసం ఉంచినటువంటి గోవులను మాత్రం ఖచ్చితంగా విడిపించి తీరుతాం. ఎవరు అడ్డొస్తారో చూసుకుంటాం, ఎంతవరకైనా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి అయితే విశ్వ హిందూ పరిషత్ నాయకులు అదేవిధంగా హిందూ సంఘాల నాయకులు అయితే గట్టి కౌంటరిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ఇప్పటికైతే ప్రస్తుతానికి గత నెల రోజులుగా పోలీసుల ఆధ్వర్యంలో అయితే ఎక్కడెక్కడ డిస్టిక్ చెక్ పాయింట్లు, ప్రతి పోలీస్ స్టేషన్ బార్డర్ లో అయితే చెక్ పాయింట్లు అనేది ఏర్పాటు చేసి వాహనాల్లో అయితే క్షుణ్ణంగా డీసీఎంలను కానీ అదేవిధంగా కంటైనర్లను కూడా తరలిస్తున్నటువంటి వాటిని అయితే క్షుణ్ణంగా మార్నింగ్, ఈవినింగ్, రాత్రి సమయాల్లో 24 అవర్స్ గస్తీగా అయితే ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కొంతమంది పోలీసుల కళ్ళు కప్పి వాటిని కొన్ని అక్రమ రవాణా ద్వారా ఔటర్ రింగ్ రోడ్ పై కానీ అదేవిధంగా కొన్ని అక్రమ రవాణా లోపల నుంచి రోడ్లకు, గ్రామాల నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి గో ప్రేమికులు అయితే చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే గోమాతని మేమైతే కాపాడి తీరుతాము. గో సంరక్షకులుగా మా బాధ్యత మేము నిర్వహిస్తున్నాము. చట్టాన్ని మేము ఎలాంటి చేతులకు తీసుకోవట్లేదు. వాళ్ళు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వారిని ఊరుకునే పరిస్థితి లేదు. గో సంరక్షణకైతే మేము కట్టుకట్టి ఉన్నాము. హిందూ సంఘాలు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు కబేలాకు ఉంచినటువంటి ఏదైతే గోవులు ఉన్నాయో, ఎద్దులు ఉన్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా విడిపించి తీరుతామని చెప్తున్నారు. అయితే గో సంరక్షణ చట్టం ప్రకారం 1977 చట్టం ప్రకారం అయితే 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఏవైతే ఆవులు గాని, ఎద్దులు గాని, దూడలు గాని వాటిని ఖచ్చితంగా అయితే గోవధకు పంపించడానికి లేదు.
14 సంవత్సరాలకు పైబడిన ముసలి అయినటువంటి ఏదైతే జీవులు ఉన్నాయో ఈ మూగజీవులు కాబట్టి సంబంధిత ఏదైతే పశుసంవర్ధక శాఖ నుంచి ఏదైతే డాక్టర్ నియమించినటువంటి డాక్టర్ ఉంటారో ఆ డాక్టర్ కి సంబంధించి అతను వచ్చి వెరిఫికేషన్ క్షుణ్ణంగా పరిశీలించి దాని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, దాని పరిస్థితి ఏంటని చెప్పేసి క్షుణ్ణంగా ఒక డాక్టర్ అనేది అతను ఒక ప్రొఫార్మా తయారు చేసి ఇచ్చిన వాటికి మాత్రమే ట్రీట్మెంట్ కానీ లేదంటే పర్మిషన్ ఉన్నటువంటి వాటికి మాత్రమే తరలించాలని చెప్పేసి అయితే ఒక రూల్ అయితే ఉంది. అలా కాకుండా రూల్స్ కు విరుద్ధంగా పోతున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే విశ్వ హిందూ పరిషత్ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సందీప్, శివ, అంటే గోవధ ద్వారా ఏర్పడే ఉద్రిక్తతలు తగ్గించడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గోవధను పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కమ్యూనల్ గా కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి పాత బస్తీలకు సంబంధించి వేరే కమ్యూనిటీకి సంబంధించిన వారు ఉంటారు. మనం హిందూ సంఘాల నాయకులు అక్కడికి వెళ్ళినప్పుడు తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి స్పెషల్ పార్టీలకు సంబంధించిన పోలీసులను కానీ అదేవిధంగా పికెటింగ్లు కానీ అదేవిధంగా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా హిందూ సంఘాల నాయకులు మాత్రం ఏది ఏమైనప్పటికీ అక్కడి నుంచి గోవులను అయితే రక్షించి తీరుతామని చెప్పేసి గట్టి వార్నింగ్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే గోవులను తీసుకొచ్చి అక్రమంగా బంధించారో వాళ్ళకు మాత్రం బుద్ధి చెప్పే వరకు మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎంతమంది పోలీసులు అడ్డుకున్నా కూడా, ఎంతమంది పికెటింగ్ లేసి ఎంతమంది బందోబస్తు పెట్టినా కూడా మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. గట్టి వార్నింగ్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇప్పటికీ కూడా సిటీ నలుమూలల నుంచి అయితే విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించిన అదేవిధంగా గో ప్రేమికులు కావచ్చు, హిందూ సంఘాలకు సంబంధించిన బజరంగ దళ నాయకులే కావచ్చు, ఏబీపీ నాయకులే కావచ్చు, అందరూ కూడా హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అయితే ఇప్పుడిప్పుడే కోటిలో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలోకి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా కొన్ని వేల మంది అక్కడికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు అయితే పటిష్టమైనటువంటి భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఎలాంటి అల్లర్లు అయితే తావు లేకుండా అయితే అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నటువంటి పోలీసులు అయితే పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా మేము వాళ్ళని దాటుకోనైనా కూడా వెళ్లి గోవులను అయితే రక్షించే పరిస్థితి ఉంది కాబట్టి ఊరుకునే ప్రసక్తి లేదు. గోమాతను మా దేవతగా పూజిస్తాం కాబట్టి గోమాతను రక్షించుకొని కాపాడు తీరుతామని చెప్పేసి హిందూ సంఘాల నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సందీప్, శివ, ముఖ్యంగా గో సంరక్షణ కోసం విహెచ్పి వల్ల ఆపరేషన్ గోమాత చేపడుతుంది అంటే వాళ్ళ కార్యాచరణ ఏంటి, ఏం చేయబోతున్నారు? ముందుగా వారు చెప్పిన విధంగా ఆపరేషన్ గోమాత పేరుతో అయితే పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాట్సాప్ మెసేజ్లు కూడా అయితే ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, హిందూ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఆపరేషన్ అయితే వీళ్ళైతే అండర్ గ్రౌండ్ లో చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ముందుగా ఏదైతే గో సంరక్షకులు ఉన్నారో అదేవిధంగా గో ప్రేమికులు అదేవిధంగా హిందూ సంఘాల నాయకులు అయితే కోటికి చేరుకున్న అనంతరం వారి కార్యాచరణ అనేది వారు లోపల మాట్లాడుకొని ఏ విధంగా మనం అనుకున్న టార్గెట్ కి రీచ్ అవ్వాలి, ఎక్కడెక్కడైతే వాళ్ళు గుర్తించినటువంటి కబేలాలకు సంబంధించి అయితే గోమాతలను అక్కడ ఉంచినటువంటి పరిస్థితి ఉందో ఎక్కడెక్కడ ఉంచారనేది వాళ్ళు అప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి. గుర్తించి అధికారులకు చెప్పినప్పటికీ కూడా అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఏ మాత్రం స్పందించకపోవడం వల్లనే మేము ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకోసం మేము మా కార్యాచరణ ప్రకారం ఖచ్చితంగా అక్కడికి చేరుకొని తీరుతాము, గోమాతలను అయితే అక్కడి నుంచి విడిచిపెట్టి తీరుతామని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి.